ఒరిస్సా సీఎం ఎవరని అడగంగానే నవీన్ పట్నాయక్ అని తక్కువనే చెప్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరని అడిగితే చాలు ఇంకెవరు నవీన్ పట్నాయక్ అంటారు. దేశంలో ఎవరికి దుష్మన్ లేని లీడర్ ఎవరంటే నవీన్ పట్నాయక్ సారే. ఏ గ్రూప్ లో లేని ముఖ్యమైన లీడర్ ఎవరంటే అది సుత నవీన్ పట్నాయక్ సారే. నిన్ని అలా కాదుల్లో ఏండ్ల సంధి సారు పతారు అట్లుండే. ఇక ఇప్పుడేందంటే రైట్. ఇక నవీన్ పట్నాయక్ సార్ మాజీ ముఖ్యమంత్రి. ఒరిస్సాలో 5 మాటల పార్టీని గెలిపించి 24 ఏళ్ల సంధి సారే సీఎం వల్ల. ఇంకో 2 నెలలు అయితే దేశంలో ఎక్కువ రోజులు పవర్లున్న ముఖ్యమంత్రిగా రికార్డు కొట్టు. అసెంబ్లీ ఎలక్షన్ లో బీజు జనతాదళ్ ఓడిపోవడంతో కమలం పార్టీ అధికారంలోకి రాబోతున్నది. మొత్తం 147 సీట్లుంటే బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14 గెలిచినాయి. ఏళ్లకేండ్లు ఒకటే పార్టీకి పవర్ ఇచ్చినాము. ఇక సాలని మార్చుకున్నట్టున్నారు ఓటర్లు. ఎన్నడు ఓడిపోని నవీన్ పట్నాయక్ సార్ ను కూడా ఓడగొట్టిరంటే చూడుండ్రిగా. కాకుంటే 2 సీట్లకు పోటీ చేసే వరకు ఇంకో కాడ గెలిచి అసెంబ్లీకి వస్తున్నాడు. సేమ్ మన కాడ లెక్కనే అనుకోరాదుండ్రి. అయితే పార్టీ గెలిచింది కానీ ఒరిస్సా బీజేపీ పెబ్బ ఓడిపోయిండు. పిసిసి అధ్యక్షుడు కూడా గెలవలే. అంటే 3 పార్టీల అధ్యక్షులను ఓడగొట్టిరు అన్నట్టు. ఇక కొత్త ముఖ్యమంత్రి ఎవరైతారో గాని నవీన్ సార్ అయితే మస్తు సింపుల్ గా ఉంటుండే. ఇల్లు ఆఫీసు రాష్ట్రం తప్ప ఇంకోటి పట్టించుకోడు. ఎవరైతారు ఓడు ఏ కూటమిలో లేడు. అవినీతి మార్క్ అంటించుకోలే. అందుకే కావచ్చు ఎన్నో సర్వేలలో దేశంలో ఎవరు బెస్ట్ సీఎం అంటే నవీన్ పట్నాయక్ సార్ అని పేరు వస్తుండే. అయితే ఈ నడుమ సార్ కు పానం బాగుంటలేదట. పార్టీల ఏరే లీడర్ పెత్తనం కూడా బగ్గా పెరిగిందట. బీజేడీ ఎలక్షన్ల ప్రచారంలో కూడా సపసప్పగానే నడిస్తే అటు మోడీ సారు అమిత్ షా సారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుడు బీజేపీకి మస్తు ఫాయిదా ఈ పవర్లోకి వచ్చింది.